ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. भवस्वरामित्यग्निमधिष्ठाप्य भूर्भुवस्वरम् अग्निविद्वान् अग्निमीले पुरोहितमो भूतारं रत्नघातामो अग्निप्रज्वाल्य. जय श्रीमन्नारायण. जय गोमाता. ओम आपदामवहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. ओम नमो भगवते गोमात्रे नमः. जय श्रीमन्नारायण. प्रिय भगवत बंधुलारा, मन नमो मिशन वंदे गोमातरं ट्रस्ट वाరి ఆధ్వర్యంలోని గిద్దె పెరమాన స్వామి దేవస్థానంలో కోజరాంపూర్లోని శ్రీ గోమాత నవరాత్ర మహోత్సవ భాగంలో ఈరోజు చివరి రోజు. ఇన్ని రోజులు దిగ్విజయంగా కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు, చాలా విశేషమైన కార్యక్రమాలు పరిసమాప్తం చేసుకొని ఈరోజు ఎవరు చేయ విధానంగా అనగా మాకు తోచిన సహాయ సహకారాలతోని మేము గోమాత మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహించబడుతు జరిగింది. అలాగే సాయంత్రం 5 గంటల నుండి కార్యక్రమం గో సమేతంగా అందరం కూడా గో సమేతంగా పాదయాత్ర కార్యక్రమం కూడా ఉంటది, నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మరి గోమాత మహాయజ్ఞం కార్యక్రమం మనము కార్యక్రమం చేసుకుంటాం. మరియు ఎందుకు చేస్తున్నామనగా మేము గోమాతని రక్షించాలని. చాలా మంది ఎవరో చెప్పారు, ఎవరో మూర్ఖుడు చెప్పారు అని చాలా మంది గోమాంసం తింటే బాగుంటారని మూర్ఖుడు చెప్పిన మాటలు విని చాలా మంది దాన్ని హింసించడం, దాన్ని సంహరించడం జరుగుతుంటది. అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు మూర్ఖులు, నిజంగా చెప్తున్నా. గోమాతలో 3 దేవతలు ఉంటారు. ఎంతో సంరక్షణ, పంచభూతాల ప్రతి ఒక్క స్వరూపము గోమాత. అలాంటి గోమాతని హింసించే వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, అలాంటి వాళ్ళకి శత్రుగా ఈ హోమం. మంచోళ్ళకి ఎవరైతే గోమాత కాపాడుతూ గోమాత ధర్మాన్ని కాపాడున్న వాళ్ళకి మంచి జరగని హోమం, ఎవరైతే గోమాత సంహరిస్తున్న వాళ్ళకి చెడుగా ఉన్నంటే అంటే అలాంటి వాళ్ళకి ఏమవుతారు అన్నది ప్రకృతి చూసుకుంటది. అలాంటి ప్రకృతి భాగంలో ఈ గోమాత మహాయజ్ఞ కార్యక్రమము ఈరోజు చేస్తున్నాము. కనుక ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి కార్యక్రమం ఇప్పుడే కాదు, ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి గోశాలలో, ప్రతి రాష్ట్రంలో ఇదే నమో మిషన్ వందే గోమాతం ద్వారా గోహారతి, గోయజ్ఞం, నవరాత్రులుగా మేము వీరికి సప్తాహం, గో సప్తాహం అనేది ఇప్పటికి ఎవరు చేయలేదు ప్రపంచంలో. మనము మా ట్రస్ట్ వాళ్ళ తరపున అందరం కలిసి గో సప్తాహ కార్యక్రమం అంటే 7 రోజుల కార్యక్రమము వేల విశేషంగా ఎవరు ఇంట్లో చేసుకోవచ్చు. గోశాల కానీ, గ్రామంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. మీకు ఎవరైనా సంప్రదించాలనుకుంటే యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని ద్వారా ఈ ట్రస్ట్ వాళ్ళు సహకరించి ఇక్కడ అందరూ కూడా కార్యక్రమం పాల్గొనాలి. జై గోమాత, జై శ్రీమన్నారాయణ. వందే గోమాతరం ఆధ్వర్యంలో గత 9 రోజులుగా గో నవరాత్రి మహోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూటల మనకు గోమాత హారతి మరియు గోమాత పూజ నిర్విఘ్నంగా జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటుగా ఉట్టిగొట్టే కార్యక్రమం చిన్నారులతోని కృష్ణుడు మరియు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణలో పిల్లలందరూ కూడా వచ్చారు. చాలా ఎంతో వైభవంగా మనకు ఉట్టిగొట్టే కార్యక్రమం కూడా నిర్వహించాము. దాంతోపాటు ప్రతిరోజు కూడా గోమాతకు నిత్యహారతి మరియు గత 5 రోజులుగా చివరి 5 రోజులు మేము గోమాత సమక్షంలో సప్తహారతి కార్యక్రమం కూడా మన ఆచార్యుల ద్వారా నిర్వహించడం జరిగింది. నిన్న శనివారం రోజున బైక్ ర్యాలీ
దాదాపు మంచి కరీంనగర్కి సంబంధించినటువంటి టోటల్ సిటీ మొత్తము కూడా ఎంతోమంది యువకులు మరియు గోమిత్రుల సహకారంతో ఎంతో వైభవంగా మనము బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. చాలా మంచి స్పందన లభించడం మాకు నమో మిషన్ వందే గోమాతరం టీం సభ్యులందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి విషయము. అండ్ ఇలాంటి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి మా ఆకాంక్ష. అండ్ నేడు చివరి రోజున మనము మహాయజ్ఞం చేసుకోబోతున్నాము. దాంతో పాటుగా సాయంకాలం గోమాత సమేత పాదయాత్ర, గోమాత రథంలో వెళ్తుంది. గోమాతతో పాటు మనం కూడా నడుచుకుంటూ ఇక్కడ గిద్దెపరమల్లి దేవస్థానం నుంచి మనకు గణేష్ గంజిలో ఉన్నటువంటి సిద్ధి వినాయక టెంపుల్ వరకు కూడా పాదయాత్ర గోమాత సమేతంగా మనందరం కూడా చేస్తున్నాము. సో దానికి కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క గోమిత్రులు, గోబంధువులు, గోభక్తులు అందరూ కూడా హాజరై మా మహా ఉద్యమం లోపల పాల్గొనాలని చెప్పేసి మా ఆకాంక్ష. ఈ గోనవరాత్రి ఉత్సవాలు గత 7 సంవత్సరాల నుంచి కూడా మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. గోవుకి ఖచ్చితంగా మన జాతీయ జంతువుగా ప్రకటించాలి అనేటువంటి ఉద్యమంలో భాగంగా నమో మిషన్ వందే గోమాతరం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. సీపల్లి మధ్విరాజు గారు మా ఫౌండర్ ప్రెసిడెంట్, వారి స్వస్థలం కరీంనగర్ కాబట్టి ఇక్కడ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది మనకు చాలా చాలా ముఖ్యమైన అంశంతో ఇవాళ ఈ కార్యక్రమం అంతా కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇలాగే ప్రతి చోట కూడా చాలా చోట్ల జరిగింది. అండ్ ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తాము. అండ్ అతి త్వరగా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించేటువంటి విధంగా చేసేటువంటి ఈ ఉద్యమం లోపల నమో మిషన్ వందే గోమాతరం ఎప్పుడు కూడా ముందడుగు వేస్తుంది తప్ప వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదు. సో దీనికి ప్రభుత్వానికి, పాలకులకు కూడా ఇదే మా విజ్ఞప్తి. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని, ఖచ్చితంగా గోమాతకు ఒక ప్రాశస్త్యం అనేది ఇస్తే ఇవాళ భారతదేశ ఉనికి ఒకటి భగవద్గీత, 2 గోమాత. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భగవద్గీత ప్రాధాన్యత తెలుసుకున్నాయి. అలాగే గోమాత ప్రాధాన్యత కూడా అతి త్వరలో తెలుసుకుంటాయి. అండ్ భారతదేశంలో మనం అది ప్రథమంగా ప్రకటించుకున్నట్లయితే టోటల్ ప్రపంచం కూడా మనల్ని ఫాలో చేస్తుంది అని చెప్పేసి మా విజ్ఞప్తి. వందే గోమాతరం. కరీంనగర్ అంటేనే గిద్దెపరమంది, గిద్దెపరం అంటే కరీంనగర్. వాస్తవంగా ఇక్కడ 9 రోజుల కార్యక్రమం జరుగుతున్నది. రోజు బ్రహ్మాండంగా గోమాత కార్యక్రమం. దీనికి మన భారతదేశంలోనే మన మధురాజ ఆచార్య గారు వయసులో చిన్నవాడు, తెలివిగలవాడు, ఎంతోమందికి ఆదర్శంగా కళ తెరిపిస్తున్నాడు. గోమాత అంటే, గోమాత అనేది తల్లి కన్నా గొప్పది. గో అంటేనే గొప్పది. అందులో భాగంగా మన ఇప్పుడు పెద్దలు చెప్పారని నేను అంత చెప్పగాని బోర్ అవుతుంది. కానీ గోమాత వాస్తవం చెప్పాలంటే ఏ పూజ చేసినా గోమాత పాత్రం చేస్తారు. వెంకటేశ్వర స్వామి కూడా పుట్టలో ఉండి గోమాత వచ్చి పాలు పోతుంటే ఆ గోమాత పాలు అనేది ప్రపంచాన్ని ప్రతి దేవులకు, శివునికి, శంకరునికి, గణపతికి గోపాలు అంటే అన్ని దేవుళ్ళ కన్నా గొప్ప దేవుత అంటే మన గోమాతనే. వాస్తవానికి కరీంనగర్లో ఈ యొక్క మధ్విరాజ్ ఆచార్య పుట్టడము ఇంత గొరకారణం మనకు. ఎందుకంటే ఎందరో ఉన్నారు మేధావులు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలివి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అబ్బాయి కూడా గత జన్మ ప్రాప్తి ఉంది కాబట్టి ఇంతమందికి సేవ చేసుకుంటూ సొంతంగా డబ్బులు పెట్టుకొని ఎలాంటి రూషన్ లేకుండా చేస్తుండ్రు. కానీ ప్రపంచం లోపల కూడా గోమాత అనేది కూడా పెద్ద ప్రభుత్వం కూడా ఇప్పుడు గోవా చూడు, ఢిల్లీ చూడు, హైదరాబాద్ చూడు, ఎక్కడ కూడా గోమాతలకు సోదరుడు అబ్బాయి గారు గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. మనందరం కూడా కరీంనగర్లో కూడా ఇప్పుడు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది. అయిన తర్వాత 5-6 గంటలకట్లా బయలుదేరుతుంది యాత్ర. అందరూ పాల్గొనాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాంటి అవకాశం వచ్చినందుకు మనం గొప్పగా భావించాలి. మన అందరూ ఐక్యత, హిందువులు ఐక్యత కావాలి, గోమాతం కాపాడుకోమని చెప్పి కోరుకుంటూ, నా పేరు సత్యనారాయణ గౌడ్, ఈ గిద్దెపల్లి టెంపుల్ తాజా చైర్మన్. మీ అందరు కూడా రావాలని ఈ ప్రెస్ ద్వారా మన SMTV గారు కూడా ధన్యవాదాలు చేస్తున్నా. జై గోమాత, జై గోమాత, గోమాత, జై గోమాత. గావో విశ్వస్య మాతర. గోమాత విశ్వమంతటికి తల్లి లాంటిది. నేను మీ వీర మధ్విరాజ్ ఆచారి, ఫౌండర్ ఆఫ్ నమో మిషన్ వందే గోమాతరం. నేను నా మిత్రుడు కో ఫౌండర్ డాక్టర్ వేణుకుమార్ ఈ సంస్థను స్టార్ట్ చేశాము. మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం గోమాతను పూజించాలి, గోమాతను రక్షించాలి.
గోమాత యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసం మా సంస్థను ఏర్పాటు చేసాము. ఇందులో భాగంగా రెగ్యులర్గా మేము గోమాత పూజలు, హారతులు, గోమాత హవనాలు, గోమాత పాదయాత్రలు, గోమాత బైక్ ర్యాలీలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మా సంస్థను అక్కడ కమిటీస్ ఫామ్ చేశాము. మొన్ననే రీసెంట్గా యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్ అండ్ ఒమాన్ లాంటి కంట్రీస్లో కూడా మా నమో మిషన్ వందే గోమాతరం కమిటీస్ ఫామ్ చేశాము. ఈ గోమాత యజ్ఞం, గోమాత యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా మేము కృషి చేస్తున్నాము. అదే విధంగా భారతదేశంలో గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి మేము ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి గోభక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు. అండ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గో నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. ఈ రోజు 9వ రోజు, ఆఖరి రోజు. ఈ లాస్ట్ డే సందర్భంగా మేము గోమాత మహాయజ్ఞం చేస్తున్నాము. అండ్ సాయంత్రం 7 గంటలకు గోమాత సమేత రథయాత్ర ఉంటుంది. ఇందులో కరీంనగర్ భక్తులందరినీ మా యొక్క విన్నపం, అందరూ ఈ గోమాత సమేత పాదయాత్రలో పాల్గొని ఆ గోమాత యొక్క కృపకు పాత్రులు కావాలని చెప్పేసి మా యొక్క విన్నపం. జై గోమాత, జై జై గోమాత. ఈ రోజు ఈ కార్యక్రమం సాయంత్రం గిద్ద పెరుమల టెంపుల్, కోతిరాంపూర్, కరీంనగర్ లో మొదలవుతుంది. జై గోమాత, జై జై గోమాత.